మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు సీజనల్ జ్వరం రావడంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. యశోద ఆసుపత్రికి కేసీఆర్ చేరుకున్నారు. సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద వెళ్లారు. వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయ చంద్రిక, కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కొద్దిసేపటి క్రితం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. సో ఆయన గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ సాయంత్రం ఆయన నందినగర్ లో ఆయన నివాసానికి కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అయితే ఆయన గడిచిన ఒక వారం 10 రోజులుగా ఇటు తీవ్రమైనటువంటి జలుబు, తలనొప్పి, జ్వరంతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు గత నెల 11వ తారీఖున కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కూడా ఆయన ఒకంత అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. సో కమిషన్ విచారణ సందర్భంగా కూడా తనకు జలుబు, జ్వరం ఉన్నటువంటి నేపథ్యంలో తాను ఓపెన్ కోర్టుకు హాజరు కాలేనని, సో ఆయన ఇన్సైడ్ విచారణకు హాజరవుతానని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆయనని ఇన్సైడ్ విచారణ మాత్రమే జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఆ తర్వాత ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లారు. సో గడిచిన ఒక 10 రోజులుగా ఆయన కొంత ఇటు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. సో ఇవాళ ఆయన నందినగర్ కు వచ్చినటువంటి క్రమంలో సో ఈ ఆయన నివాసంలోనే వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అయితే ఆసుపత్రిలో మరిన్ని చికిత్సలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, టెస్టులు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను సికింద్రాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సో కేసీఆర్ కు అస్వస్థతగా ఉంది, ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారనేటువంటి వార్త తెలిసిన వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట ఆయన ఇటు సంతోష్ రావు మాజీ ఎంపీ, అలానే ఇటు హరీష్ రావుతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం కేసీఆర్ తో పాటు ఉన్నారు. కాసేపట్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలున్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నవీన్.